హలో! హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఇంట్లో ఉండే లేడీస్ ఉంటారు కదా! వాళ్ళు దేనికి తక్కువ కానే కాదండి. వాళ్ళేదనుకుంటే ఏమైనా సాధించగలరు. వాళ్ళు అనుకోవాలి వన్స్ అంతే. హాయ్ ఎవ్రీవన్. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇక్కడ నేను 5 టిప్స్ చెప్తాను. ఇంపార్టెంట్ టిప్స్ అండి. ఇవాళ రేపు ఇంట్లో ఉన్న లేడీస్ అని మాత్రం అనకండి. ఎందుకంటే వాళ్ళు చానా ఎర్న్ చేస్తారు ఇంట్లో కూర్చొని కూడా. ఇవాళ చానా బిజినెసెస్ ఇంట్లో నుండే నడుస్తున్నాయి కాబట్టి. మనకి ఒక క్రియేటివిటీ ఉండాలి అంతే. అది ఏ బిజినెస్ అని కాదే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చాలా బాగా చేయగలరు. ష్యూర్ కదా! మీరు ఓకే అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసేయండి. అలాగే నాకు స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్. నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నేను స్టిచ్చింగ్ గురించే చెప్తా అండి. ఎస్పెషల్లీ ఇంట్లో చేసే వాళ్ళకి నాది చాలా యూజ్ అవుద్ది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన దగ్గరికి కస్టమర్ ఎలా వస్తారు అనేది. ఎందుకంటే ఇంట్లో చేసే స్టిచ్చింగ్ కూడా తక్కువేమీ కాదండి. బెస్ట్ బిజినెస్‌లలో అది కూడా ఒక బిజినెస్ ఉంది కదా! దాని త్రూ ఓకే. మన దగ్గరికి కస్టమర్ వస్తారు. వాళ్ళు బొటిక్‌కెళ్ళినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారో మనం కూడా అలాగే ట్రీట్ చేయాలి. కస్టమర్ వచ్చిన వెంబటే మనం కూర్చోమని చెప్పాలి. కంపల్సరీ చెప్పాలి. వీలైతే ఇన్‌కేస్ మీరు మిషన్ పైన ఉంటే మిషన్ ఆపండి. ఒక 2, 3 మినిట్స్ ఆపి వాళ్ళతో మాట్లాడండి. చెప్పండి ఏంటి అనని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు బ్లౌజ్, డ్రెస్ ఆర్ ఏదో ఒకటి వాళ్ళు తెచ్చింటారు కదా! మనకి చెప్తారు. దీన్ని ఇలా కుట్టాలి అని కూడా వాళ్ళు మోడల్ ఇవాళ రేపు అంత ఫోన్‌లో నడుస్తది కాబట్టి వాళ్ళు మోడల్ కూడా ఓకే చేసుకొని తీసుకొస్తారండి. సో, మీరేం చేస్తారంటే క్లాత్‌ని చెక్ చేయండి. తర్వాత వాళ్ళు చెప్పే మోడల్‌ని కూడా చూడండి. చూసి వాళ్ళు చెప్పిన మోడల్ ఆ క్లాత్‌కి సెట్ అవుద్దా లేదా అని ఫస్ట్ చూసుకోండి. సెకండ్ వాళ్ళ అకేషన్ ఏంటి? వాళ్ళు మ్యారేజ్‌కి చేయించుకుంటున్నారా? లేక బర్త్‌డేకి చేయించుకుంటున్నారా? ఏంటి అన్నది కన్ఫర్మ్‌గా కనుక్కోండి. దేనికోసం ఈ అవుట్‌ఫిట్ కావాలి అన్నది క్లారిటీ తీసుకోండి. తర్వాత దానికి తగినట్లు మీరు చెప్పండి. మీరు ఇలా డిజైన్ చేయించుకుంటే అవుట్‌ఫిట్ ఇలా బావుంటది. వాళ్ళకి ఇమాజినేషన్ వచ్చేలాగా చెప్పాలి. వాళ్ళు ఒకసారి మనం డిజైన్ చెప్పినప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళని ఇమాజినేట్ చేసుకుంటారండి. ఈ అవుట్‌ఫిట్ ఏసుకుంటే నేను ఇలా ఉంటాను అన్న ఇమాజినేషన్ వాళ్ళకివ్వాలి మనం. అప్పుడు వాళ్ళు తెచ్చుకున్నది చూపిస్తారు. మనం చెప్పింది గూడా వాళ్ళు ఆలోచించి ఫైనల్‌గా చాయిస్ వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళు ఏది చేయమంటే అదే చేయండి. చెప్పడం వరకే చెప్పాలి. కంపల్సరీ చెప్పాలి. వాళ్ళొకటి ఫైనల్ చేసుకున్న తర్వాత వాళ్ళు తెచ్చిన ఫ్యాబ్రిక్‌ని మెజర్ చేయండి. వాళ్ళు చెప్పిన అవుట్‌ఫిట్‌కి ఆ ఫ్యాబ్రిక్ సరిపోద్దా లేదా అనేది కంపల్సరీ చెక్ చేయాలండి. ఎందుకంటే వన్స్ కస్టమర్ మనకిచ్చి ఇంటికెళ్ళిపోయినంక మనకి ఆ ఫ్యాబ్రిక్ సరిపోదు అని మనం కాల్ చేసామంటే అది బ్యాడ్. వాళ్ళు ఇంకొకసారి రారండి. ఎందుకంటే అప్పుడు సరిపోద్దన్నారు ఇప్పుడు ఎలా కాదు అంటారు అనని మాట్లాడతారు కాబట్టి. సో, వాళ్ళిక్కడ ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలండి. ఇది సరిపోద్దా? సరిపోదా ఫ్యాబ్రిక్? ఇన్‌కేస్ మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయింది. దీనికి లైనింగ్ ఎంత పట్టుద్ది? దీనికి బకరం ఏస్తున్నామా? స్కాలప్ పెడుతున్నామా? అన్నది కూడా వాళ్ళకి అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళ డిజైన్‌ని బట్టి దానికి ఎంత పడుతుంది లైనింగ్ అన్నది కూడా చెప్పేయాలి. టోటల్‌గా స్టిచ్చింగ్ ప్రైస్, తర్వాత లైనింగ్ ప్రైస్. ఇవి 2 ప్రాపర్ చెప్పేయాలి వెంటనే వాళ్ళకి. స్టిచ్చింగ్‌కి ఈ మోడల్‌కి స్టిచ్చింగ్ ఇంత అవుద్ది. దీనికి లైనింగ్ ఇంత పడతది. టోటల్ ప్రైస్ ఇంత అవుద్ది అని చెప్పేసి వాళ్ళు ఉన్నట్లు వాళ్ళకి చెప్పేయాలి మనం. అప్పుడు వాళ్ళు ఆ ప్రైస్ ఎఫర్ట్ చేయగలమా లేదా? ఈ సారికి ఇంత ఎఫర్ట్ చేయొచ్చా లేదా అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళు చెప్తారు. ఓకే. పర్లేదు చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే బొటిక్‌లలో లాగా హెవీ ప్రైజెస్ ఇంట్లో వాళ్ళు వెయ్యరు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ రేపు ఎవ్వరు తెలియకుండా లేరు. బొటిక్‌లో చాలా ప్రైజెస్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ థింగ్ మనం చెప్పాలి అంతే. అది కట్టసి. చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చెయ్యండి అని చెప్పాక మనం చేయాలి అంతే. ఇక మనం ఏది మన ఓన్ చేయకూడదండి. ఎందుకంటే మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలి అని లేదు కదా!
సో తర్వాత వాళ్ళు మొత్తం ఓకే అన్న తర్వాత ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తారండి వచ్చిన కస్టమర్. ఇప్పుడు బొటిక్‌కెళ్తారు. వాళ్ళు ఎంత చక్కగా ఇంటీరియర్ చేసుంటారో, ఒక పర్సన్ లోపలికెళ్తే ఆ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తారు. సరేనా? వాళ్ళ కళ్ళు పక్కకి తిప్పి వేరే బొటిక్‌కి రావాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడున్న అట్మాస్ఫియర్ అలా ఉంటది. సో, మీరు కూడా ఇంట్లో చేస్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు కూడా నీట్‌గా ఉండండి. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ మీరు ఇల్లు చాలా నీట్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగ్‌కే ఇస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినోళ్ళు కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు. థర్డ్ వన్ స్టిచ్చింగ్ రూమ్ చాలా అంటే చాలా నీట్‌గా ఉండాలి. అక్కడ కస్టమర్ 5-10 మినిట్స్ కూర్చుంటారు కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడున్న థింగ్స్ అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మీరు ప్రతిదీ నీట్‌గా ఉంచాలి. లేదనుకోండి వాళ్ళు అంత అనీజీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం రావడానికి వాళ్ళు ఆలోచిస్తారండి. సో, మీరు వచ్చిన కస్టమర్‌తో ప్రాపర్‌గా మాట్లాడాలి. కమ్యూనికేషన్ చాలా బావుండాలి. ఎందుకంటే వచ్చిన కస్టమరే కాదండి. తను మనకి ఫ్రెండ్, ఒక సిస్టర్ అయిపోతారు. స్టార్టింగ్‌లో వచ్చిన ఫస్ట్ బ్లౌజ్‌కి, ఫస్ట్ డ్రెస్‌కే వాళ్ళు మనకి కస్టమర్. సెకండ్ దానికి వాళ్ళు మనకి సిస్టర్, ఫ్రెండ్ అయిపోతారండి. వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్‌ది నెంబర్ తీసుకోండి. వాళ్ళతో కమ్యూనికేట్ చెయ్యండి. ఓకేనా? మీరు ఎంత మెమొరీ పవర్ ఉండినను మీకు వాళ్ళ బ్లౌజ్ కుట్టే రోజు వాళ్ళకి కంపల్సరీ కాల్ చేయండి. ఆంటీ మీరు ఇది చెప్పారు కదా, సో ఇవాళ మీదే చేస్తున్నాను, ఇది ఫైనల్ కదా, ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి ఆంటీ అని వాళ్ళని అడగండి. ఓకేనా? ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మనం అడిగి చేసామనుకోండి చాలా అనిపిస్తుంది. ఓకే, ఈ అమ్మాయి ప్రతిదీ మనకి కాల్ చేసి కాంటాక్టే చేస్తుంది అన్న ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. దానివల్ల కస్టమర్ ఇంకొక నలుగురికి చెప్తారండి. అదే కస్టమర్ ఇంకో నలుగురిని తీసుకొస్తారు. ఎందుకంటే మనం మాట్లాడే వే ఆఫ్ ది స్టైల్ అండి అది. ఓకేనా? ఒక్కసారి మన దగ్గరకు వచ్చారు అంటే ఇంకా మనకి సిస్టర్ అయిపోతారు వాళ్ళంతా. ఇంకా వాళ్ళు బయటకు పోకూడదు. ఓకే, చాలా చక్కగా మాట్లాడాలి వాళ్ళతో. ఇంకొకటి అల్ట్రేషన్. ఇంట్లో చేసేవాళ్ళు కంపల్సరీ అల్ట్రేషన్ చెయ్యాలి. ఎందుకంటే బొటిక్లో అల్ట్రేషన్ చెయ్యరు. ఎందుకంటే దానికి తక్కువ మనీ ఇస్తారు కాబట్టి. సో వాళ్ళు ఇళ్ళల్లో చేసే వాళ్ళనే అల్ట్రేషన్కి చూజ్ చేసుకుంటారు. సో ఇంకొకటి ఏంటంటే అల్ట్రేషన్కి ఇన్కేస్ ఫస్ట్ అయితే వాళ్ళు నేను తెచ్చారు కదా బట్టలు 1 or 2 డ్రెస్సెసే తెస్తారు. ఇన్కేస్ ఆ రోజు మీకు హెవీ అర్జెంట్ లేవు, ఓకే 1 అవర్ లేట్ అయినా పర్లేదు అనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టండి. వాళ్ళని కూర్చోబెట్టి 15 మినిట్స్ పట్టుద్ది అంతే కదా 2 డ్రెస్సెస్ అల్ట్రేషన్కి. కూర్చోబెట్టి వెంటనే చేసి ఇచ్చేసేయండి. ప్రైస్ తీసుకోండి, మీరు ఎంత తీసుకుంటారో అంత, ప్రైస్ తగ్గించొద్దు. బట్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి మీరు వెంటనే చేసి ఇచ్చేసేయండి మీ పని ఆపి. సో వాళ్ళ 15 మినిట్స్ మనతో కన్వర్జేషన్ ఉంటుంది కదా, వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడతాం. ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే వస్తుందండి. వాళ్ళు మన 15 మినిట్స్లో మాట్లాడడంలో మనకి ఆ కన్వర్జేషన్లోనే వాళ్ళు మనకి అట్రాక్టివ్ అయిపోతారు. ఓకేనా? కంపల్సరీ నెంబర్ తీసుకోండి. ఇన్కేస్ అల్ట్రేషన్కి వచ్చారు కదా అని మాత్రం వదిలేయకండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఆంటీ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి అని డైరెక్ట్ అడగకండి. ఎవరు ఇవ్వరు. ఆంటీ నా నెంబర్ తీసుకోండి. ఎందుకంటే మనకి బిజినెస్ అన్న వాళ్ళకి పర్సనల్ నెంబర్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారు కదా. సో నా నెంబర్ తీసుకోండి ఆంటీ, ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఒక బ్లౌజ్ ట్రై చేయండి ఆంటీ, మీకు ఇది సెట్ అయింది అంటే ఫర్దర్ మూవ్ అవుదాము, లేదంటే తర్వాత ఆలోచిద్దాము అని చెప్పండి. నేను బాగా కొడతానని మాత్రం చెప్పకండి, వాళ్ళు అసలు నమ్మరు. ఓకేనా? బీ ప్రాక్టికల్ ఉంటారు ఎవరైనా. సో ఇవన్నీ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నా వాయిస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. హైప్ బటన్ ఉంటే, నాకు హైప్ బటన్ ఇంకా వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇంకేస్ వచ్చి ఉంటే కంపల్సరీ నాకు హైప్ ఇవ్వండి ప్లీజ్. మన చిన్ని ఛానల్లో బోల్డ్ అన్ని టిప్స్ చెప్తానండి మీకు. ఓకేనా?
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు కూడా ఎవరైనా ఇంట్లో యూట్యూబ్ చేస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళవైతే కంపల్సరీ ఫాలో అవుతానండి. ఎందుకంటే ఎందులో ఎవరం తోపులం కాదు. థ్యాంక్ యూ.